అజీర్తి అంతం ఇలా వీడియోలో పార్ట్ 2 రెండో భాగం. ఎక్కువ తింటే ఏమవుతుంది? పరిమితికి మించి ఎక్కువ తిన్నప్పుడు శరీరంలో ఈ మార్పులు జరుగుతాయి. పొట్ట లావు అవుతుంది. ఎక్కువ తిన్నప్పుడు ఆ పదార్థాలకు చోటు కల్పించడం కోసం జీర్ణాశయం సాగుతుంది. దాంతో దాని చుట్టుపక్కన ఉన్న అంతర్గత అవయవాలు నెట్టబడతాయి. దాంతో పొట్టలో నొప్పి మొదలవుతుంది. పొట్ట బరువుగా ఆహారం మింగినప్పుడు కొంత గాలి పొట్టలోకి చేరుకుంటూ ఉంటుంది. ఈ గాలి త్రేన్పుల రూపంలో బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే త్రేన్పు బయటకు వచ్చేస్తే పర్వాలేదు. అందుకు అడ్డంకి ఏర్పడితే పొట్టలో ఇబ్బంది మొదలవుతుంది. ఛాతీలో మంట. ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నవాహికలోకి ఎగదన్నుతుంది. దాంతో ఛాతీలో మంట మొదలవుతుంది. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టే కొవ్వు, తీపి పదార్థాలు తిన్నప్పుడు ఈ సమస్య బాధిస్తుంది. శ్రమకు లోనయ్యే ఆర్గాన్స్. పరిమితికి మించి ఆహారం తిన్నప్పుడు దాన్ని అరిగించుకోవడానికి సరిపడా స్రావాలను విడుదల చేయడం అంతర్గత అవయవాలు అవసరానికి మించి శ్రమపడాల్సి ఉంటుంది. ఇలా తరచుగా జరుగుతూ ఉంటే మెటబాలిజం, ఎండ్రోక్రైన్ పనితీరు గాడి తప్పి గ్రోత్ హార్మోన్ తగ్గటం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ మొదలైన సమస్యలు మొదలవుతాయి. మెదడు చెప్పింది వినాలి. తీసుకునే ఆహారం ద్వారా పొట్టలోకి చేరుకునే కొవ్వు కణాలు లెప్టిన్ అనే హార్మోన్ని స్రవిస్తాయి. ఈ హార్మోన్ మన మెదడుకు సంకేతాలు పంపిస్తుంది. తిన్నది సరిపోయిందని, ఇక తినాల్సిన అవసరం లేదని. ఈ హార్మోను పంపే సంకేతాలు అందుకున్న మెదడు ఆకలి తినిందనే భావన కలిగేలా చేస్తుంది. దాంతో మనం తినడం ముగిస్తాం. కానీ త్వరగా తినే వాళ్ళలో ఈ మెకానిజం గాడి తప్పుతుంది. మెదడుకు సిగ్నల్స్ వెళ్ళక పొట్ట నిండినా ఇంకా తింటూనే ఉంటాం. దాంతో స్థూలకాయులుగా తయారయ్యే ప్రమాదం ఉంది. ఇదండి అజీర్తి అంతం ఇలా అనేటువంటి ఈ వీడియో. ఉపయోగపడితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.